ఇడ్లీ పిండి దోశ పిండి లేనప్పుడు ఈ విధంగా ఒక గిన్నె తీసుకొని గిన్నెలోకి 2 కోడిగుడ్లను పగలగొట్టుకోవాలి. అలాగే ఇప్పుడు ఇందులోకి ఒక గిద్ద వరకు పాలు వేసుకోవాలి. అయితే మనం వేసుకున్న పాలు కూడా కాచి చల్లార్చిన పాలు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇక్కడ మనం కోడిగుడ్డు పాలు కాంబినేషన్తో బ్రేక్ఫాస్ట్ అనేది తయారు చేసుకుంటున్నాం కాబట్టి 1 స్పూన్ వరకు పంచదార కూడా వేసుకోండి. అలాగే 1 గ్లాస్ వరకు అంటే ఎంతైతే పాలు తీసుకున్నామో అంతవరకు గోధుమ పిండి పడుతుంది. గోధుమ పిండి వేసుకొని బాగా కలుపుకోవాలి. అసలు ఉండలు ఉండకూడదు. ఇప్పుడు 2 నిమిషాలు పక్కన పెట్టేసుకొని సన్నగా తరిగిన కొత్తిమీర, అలాగే పచ్చిమిరపకాయ, టమాటా ముక్కలు వేసుకోవాలి. తగినంత ఉప్పు కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోండి. అలాగే ఇక్కడ నేను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇందులోకి ఈనో కూడా వేసుకోవాలి. ఇన్స్టెంట్గా మనం అప్పటికప్పుడు తయారు చేసుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ పైన కొంచెం నూనె వేసుకొని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా పిండితో దోశలాగా వేసుకొని 2 వైపులు కాల్చుకోవటమే. ప్లీజ్ సబ్స్క్రైబ్.